హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ అధికారు ఊర్లలో పోతే నిలదీయాలంటారు, కొట్టండి అంటారు. కొట్టించేది వాళ్ళే, తిట్టించేది వాళ్ళే, ఉల్టా మళ్ళా కొంతమందితోటి ఉల్టా స్టేట్మెంట్లు ఇప్పించేది వాళ్ళే. ఎంతసేపు మీకు రాజకీయము అధికారం తప్ప ప్రజల సంక్షేమం ఆ ప్రభుత్వాలకు ఆనాడు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ లేదు. ఈరోజు మేము చేస్తుంటే పదే పదే విమర్శించడం లేదా మరి అడ్డుకోవడాలు ఇవే వాళ్ళ యొక్క కార్యక్రమంగా చూస్తారు. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను, సమగ్ర కుటుంబ సర్వే దేశ విదేశాల నుంచి మీరు రప్పించిరు. ఆ రోజు ఒక్కటే రోజు మరి ఏం చేసిరు? 70 పైగా ప్రశ్నలు వేసి అందులో పందులు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, కోళ్ళు ఉన్నాయా, అకౌంట్ ఉందా, అకౌంట్ ఉంటే అకౌంట్ నెంబర్ ఎంత, పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో ఏ అకౌంట్ నెంబరు, ఇవన్నీ మీరు అడిగినప్పుడు గొప్ప. ఇవాళ ఈ దేశంలో జనాభా ఏ కులం ఎంతుందో వాళ్ళకంత పంచాలి. రిజర్వేషన్ కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కుల గణనలో మేము చేస్తూ ఉంటే అడ్డుకుంటా ఉన్నారు. అరే మీరు 10 ఏళ్ళు అయింది సమగ్ర కుటుంబ సర్వే చేసి, కేవలం లిమ్కా బుక్కులలో ఎక్కడం కోసం చేసుకున్నారు తప్ప ఆ సర్వేను ఒక్క రోజున బయట పెట్టిరా? ఆ సర్వే ఆధారంగా మీరేమన్నా ఉద్యోగాలు ఇచ్చిరా, ఉపాధి ఇచ్చిరా, రిజర్వేషన్లు పెంచిరా, ఏమన్నా చేసిరా? ఏమీ చేయలేదు. ఇవాళ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కులగణన చేపడుతుంటే కూడా అధికారులు నిలదీయండి, అడ్డుకోండి, ఇది చేయండి, అది చేయండి, ఇదేందుకు అదేందుకు అని అడ్డుకుంటాను. మేమేమన్నా ఆటపాటల కోసం చేస్తున్నామా? మీ లెక్క లిమ్కా లేదా ఇంకో గిన్నిస్ రికార్డుల కోసం కాదు. ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత పర్సంటేజ్ రిజర్వేషన్స్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. దాన్ని కూడా అడ్డుకుంటున్నటువంటి అంటే ప్రజలు ఆలోచించాలి మరి ఎందుకు ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారని. కాబట్టి వాస్తవానికి మేము వచ్చిన కాంచి ఇంత 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కూడా ఆర్భాటాలో పోకుండా ఉన్న వ్యవస్థనంతా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసుకుంటా ముందుకు పోతుంటే ఎంతసేపు రాళ్ళు వేయడం, దుష్ప్రచారం చేయడం, ఇంకోటి మేము ఈ మూటలు